ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్దేశించేవారు, సమాజ కళ్యాణ కాంక్ష కలిగిన వారు. ఏదో తమాషగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కానీ, సమ్మె చేయాలని కానీ, ధర్నా చేయాలని కానీ ఎప్పుడూ కోరరు. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా, సమర్పించిన వినతులు చేసిన, అభ్యర్థించిన ధర్మమైన మరి న్యాయమైన మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పాటిస్తూ ఉన్న దానివల్ల ఓపిక నశించి విధిలేని పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుభూతితో మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారు ఆలోచించవలసిందిగా మరి మా ఉపాధ్యాయ సంఘాలన్నీ కోరుతున్నాయి. మీ పైన తిరుగుబాటు చేయాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు ధర్మపరంగా, న్యాయపరంగా సమాజాన్ని విజ్ఞానవంతం చేయడానికి మేము ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా పరిశీలించవలసిన మా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘంలో మా పూర్వ విద్యార్థి అయిన మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండడం, ఇలాంటి వారికి నేను మరి వారికి గురువుగా ఉండడం గర్వంగా భావిస్తాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టాటస్. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం మేరకు నిరసన కార్యక్రమాన్ని, నిరాహార కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నారు. అలాంటి వారికి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. 5 ఏళ్ళలో రేపు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, ఎంపీపీగాను, సర్పంచ్గాను పనిచేసిన వారికి హాందోర్యంగా ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళ జీవితాంత కాలము మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా ప్రభుత్వ ఆదేశానుసారము సర్వీస్ నిర్వహిస్తూ మా కుటుంబాన్ని కూడా పక్కన పెడుతూ ప్రభుత్వ యొక్క నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటే కూడా కానీ మా యొక్క భవిష్యత్తును, బంగారు భవిష్యత్తు దుద్దకుండా ఏదో నామమాత్రంగా సిపిఎస్ పెడుతూ మా యొక్క ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు, కార్మికులు అందరిలో కూడా కానీ చాలా వరకు షుగర్ పేషెంట్లు కూడా కానీ, బీపీ పేషెంట్ కూడా ఉన్నారు. ఆ వచ్చేటువంటి పెన్షన్ అనేది షుగర్ పేషెంట్కు, బీపీ పేషెంట్కి ఎలాంటి అమౌంట్ సరిపోదని చెప్పి కూడా ఈ ఉద్దేశంగా తెలియజేస్తూ మా యొక్క డిమాండ్గా ఉన్నటువంటి పిఆర్స్ అమలు చేయడము, ఐఆర్ని కూడా ప్రకటించాలని చెప్పని, అదేవిధంగా సిపిఎస్ వెంటనే రద్దు చేస్తూ, అదేవిధంగా 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్లో ఒక కమిటేషన్ మాత్రమే చెల్లిస్తున్నారు. ఆ కమిటేషన్ ఎందుకు చెల్లిస్తున్నారంటే తిరిగి మళ్ళా ప్రభుత్వానికి కొంత ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించాలి కాబట్టి దాన్ని మాత్రం మంజూరు చేస్తూ ఎలాంటి గ్రాడ్యుయేటివ్ లేకుండా ఈఎల్లు, హాఫ్ ఇయర్లు సంబంధించిన వాటి కూడా ఏమీ మంజూరు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను క్షోభ గురి చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ వెంటనే మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కూడా వినయంగా తెలియజేస్తూ జై యూటీఆర్, జై యూటీఆర్.